ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 25 నుంచి ఉన్నాయి. చాలా అంటే కొన్ని వీక్స్లోనే ఉంది. అయితే వీరికి ఇవ్వాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్పండి. మీరు అన్నట్టు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 26 నుంచి, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫిబ్రవరి 20. సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ లోపల ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ లోపల ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్, సైన్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్. సో పిల్లల్లో యాంగ్జైటీ, ప్రెషర్ అనేది ఉంటుంది. జనరల్గా సాధారణంగా మనం చూస్తే ఈ ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఏమాత్రము ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్స్లో ప్రతి సబ్జెక్ట్లోనూ బ్లూ ప్రింట్లో దాన్ని ఫాలో అయితే చాలు. అంటే బ్లూ ప్రింట్లో ప్రతి ఒక్క ఏ సబ్జెక్ట్ అయినా సరే 3 భాగాలుగా విభజించబడింది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏ అనేది LAQs ఉంటాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సెక్షన్ బి అనేది SAQ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. VSAQ అనేది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. కొంచెం కామర్స్కి వచ్చేసరికి ఈ సెక్షన్స్ ముందు వెనకాల అవుతుంది. అయితే స్టూడెంట్ తెలుగు అకాడమీ ఏ సబ్జెక్ట్ అయినా సరే తెలుగు అకాడమీ బుక్స్లో ఉన్న బ్లూ ప్రింట్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలు. అంతకంటే ఎక్కువ గత 20 సంవత్సరాలకు ప్రశ్నపత్రాలు మనం చూసినా కూడా పెద్ద మార్పు అంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఒక 3-4 సంవత్సరాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తరోగా ఫాలో అయితే మంచి మార్కులు తెచ్చుకోగలరు స్టూడెంట్స్, ఏ సబ్జెక్టులో అయినా సరే. అది దాని గురించి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు, ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం అంతకంటే ఏ విద్యార్థికి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా. ఓకే సార్, అయితే పోర్షన్ వైజ్గా క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటారు? అదే మీకు ఇలా ముందు చెప్పినట్టు సబ్జెక్ట్ వైజ్గా బ్లూ ప్రింట్ ఫాలో అయిపోయి పోర్షన్ని దాన్ని తనగా డివైడ్ చేసుకొని తనకంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని తనకంటూ ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తే ఏ విద్యార్థి అయినా మంచి ఉత్తీర్ణతో అధిగమించగలడు. దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి యాంగ్జైటీ అనేది ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది నాకు చెప్పాలి. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి అంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలంటారు? ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ప్రిపరేషన్లో పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రం వరకు అంతవరకు మనం లిమిటెడ్గా తీసుకుంటే ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ప్రశ్నాపత్రంలో కానివ్వండి ప్రిపరేషన్లో పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే సెకండ్ ఇయర్ విద్యార్థికి కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఏ విద్యార్థి ఏ పోటీ పరీక్షలలో పాల్గొనడు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడు. కానీ సెకండ్ ఇయర్లో ఏ స్ట్రీమ్లో ఉన్నా కూడా ఏదో ఒక కాంపిటేటివ్, అంటే నీట్ కానివ్వండి, JEE మెయిన్స్ కానివ్వండి, క్లాట్ కానివ్వండి, డిజైనింగ్ కానీ ఏదో ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తన స్ట్రీమ్లో తను రాస్తాడు. ఒత్తిడి అనేది కొంచెం సెకండ్ ఇయర్లో ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో ఉండదు. కాబట్టి సెకండ్ ఇయర్ అనేది కొంచెం జాగ్రత్తగా తను మొదటి నుంచి ప్రిపేర్ అవుతూ మొదటి నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ అటు పోటీ పరీక్షలకు కానీ అటు ఇంటర్మీడియట్ పరీక్షలకు కానీ సమతుల్యం చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ప్రశ్నాపత్రంలో అయితే ఏమాత్రం మార్పు ఉండదు. అదే LAQs, అదే SAQs, అదే VSAQs.